హలో అండి, వెల్కమ్ టు మై ఫ్యాషన్స్. నేనైతే ఈ వీడియోలో మీకు లాంగ్ ఫ్రాక్ ఒక 12 to 13, 14 ఇయర్స్ పిల్లల వరకు కూడా సరిపోయే విధంగా ఈ లాంగ్ ఫ్రాక్ అయితే కట్ చేసి స్టిచ్ చేసి చూపిస్తాను ఈ వీడియోలో అయితే. దానికోసం నేను ఈ క్లాత్ అయితే తీసుకున్నాను. ఈ క్లాత్ వచ్చి కాటన్ క్లాత్. ఇది పావు తక్కువ 3 మీటర్లు అయితే తీసుకున్నాను అనమాట క్లాత్. ఇప్పుడు బాడీ పార్ట్కి మనం స్టిచ్ చేసుకోవడానికి లోపల ఇది కాటన్ క్లాత్ తీసుకున్నాను. ఇది వచ్చి 80 సెంటీమీటర్స్ క్లాత్ అయితే తీసుకున్నాను, ఎందుకంటే నేను హ్యాండ్స్కి అయితే వేయట్లేదు. ఇది పాలిస్టర్ లైనింగ్ అయితే తీసుకున్నాను. ఈ లైనింగ్ వచ్చి 3 మీటర్స్ అయితే తీసుకున్నాను, ఎందుకంటే మనకి పాలిస్టర్ అనేది పన్నా తక్కువ వస్తుంది కాబట్టి 3 మీటర్స్ లైనింగ్ అయితే పడుతుంది. ఒకవేళ మీకు రా సిల్క్ కానీ సాటిన్ కానీ వేసుకున్నారనుకుంటే కనుక అది 2.5 మీటర్స్ తీసుకుంటే కనుక సరిపోతుంది. ఇప్పుడు క్లాత్ అయితే ఈ విధంగా 2 అంచులు ఒకవైపు వచ్చేలాగా పట్టుకొని ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా క్లాత్ అయితే ఫోల్డ్ చేసేసుకోండి. ఇది మనకి అంబ్రెల్లా కట్లో కట్ చేసుకుంటున్నాను ఫ్రాక్ అయితే. చూసారు కదా, ఈ విధంగా అన్నమాట. ఇదైతే అంబ్రెల్లా కట్లో కట్ చేసుకుంటున్నాను ఫ్రాకు. దానికోసం మనకి ఈ విధంగా క్లాత్ అనేది ఫోల్డింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు పైన నడుము మార్కింగ్ అయితే వేసుకుందాము. చూసారు కదా, ఈ విధంగా అన్ని అంచులు అనేవి ఇప్పుడు నాకు ఆపోజిట్లో అయితే ఉన్నాయి. ఇప్పుడైతే నడుము లూజ్ అనేది వేసుకుంటున్నాను. దానికోసం ఈ మొత్తం లూజ్ వచ్చి నడుముకి 28 ఇంచులు అయితే ఉంది. అంటే మనకి 7 ఇంచులు తీసుకోవాలి కదా, అయితే నేను ఒక 2 ఇంచులు అనేది ఎక్స్ట్రా తీసుకుంటున్నాను లూజ్ అనేది మరీ టైట్గా లేకుండా. దానికోసం నేను 7.5 ఇంచులు అంటే మొత్తం 30 ఇంచులు వచ్చేలాగైతే ఇక్కడ మార్కింగ్ అయితే వేసుకుంటున్నాను. ఖర్చు కోసం మనమేమి ఎక్స్ట్రా క్లాత్ అయితే తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది మనం క్రాస్గా కట్ చేసుకుంటాం కాబట్టి క్లాత్ అనేది మనం స్టిచ్ చేసుకుంటుంటే సాగుతుంది కాబట్టి మనకి ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ క్లాత్ అనేది ఎక్స్ట్రా అయితే వస్తుంది క్లాత్ సాగి. ఇప్పుడు బాడీ పార్ట్ మనం ఎంతైతే తీసుకుంటామో బాడీ పొడవు అంత టేప్ అనేది పైకి వదిలేసుకొని కింద ఇక్కడ 50 ఇంచుల దగ్గర అయితే నేను మార్కింగ్ అయితే వేసుకుంటున్నాను. అంటే మనకి ఫ్రాక్ మొత్తం లెంత్ వచ్చి 50 ఇంచులు, బాడీ లెంత్ అనేది తీసేసుకొని మిగిలినది ఇక్కడ వరకు నేను మార్కింగ్ అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక చివరి నుంచి ఇంకొక చివరికి కూడా పైన నడుము దగ్గర టేప్ అనేది కొద్దిగా జరుపుకుంటూ ఈ విధంగా 50 ఇంచులకి నేను ఇక్కడ లెంత్ అనేది తీసుకుంటున్నాను. అంటే 49 ఇంచులు అయితే ఫ్రాక్ లెంత్ అనేది ఉంది. నేను ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా 50 ఇంచులు అయితే తీసుకున్నాను, మనకి కుట్లలోకి క్లాత్ అనేది ఎక్స్ట్రా కావాలి కాబట్టి. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న విధంగా ఈ ఫ్రాక్ మొత్తం కూడా క్లాత్ అనేది కట్ చేసుకుంటున్నాను. ఇక్కడైతే ఈ చివరికి మనకి ఒక లేయర్కి వచ్చి ఇక్కడ క్లాత్ అనేది కొద్దిగా తక్కువ పడింది. చూసారు కదా, ఇక్కడ క్లాత్ అనేది కొద్దిగా తక్కువ వచ్చింది కాబట్టి ఇది మనము ఇక్కడ వేరే పీస్ అనేది జాయింట్ చేసేసుకొని ఇవి రెండు కూడా సమానంగా కట్ చేసుకోవాలి. దానికోసం మనకి కింది వైపు ఎక్స్ట్రా మిగిలిన క్లాత్ ఉంది కదా, దాన్ని ఈ విధంగా పైకి అయితే వేసేసుకొని మనకి ఎంతైతే క్లాత్ తక్కువ పడిందో అంత క్లాత్ అనేది కట్ చేసుకుంటున్నాను. ఈ ఫ్రాక్ మొత్తం లెంత్ వచ్చి 50 ఇంచులు అయితే 49 ఇంచులు అయితే వస్తుంది. మనం 50 ఇంచులు తీసుకున్నాము. చూసారు కదా, మొత్తం కూడా కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే వచ్చింది. ఇప్పుడైతే లైనింగ్ క్లాత్ అయితే కట్ చేసుకుందాము. మనం పైన క్లాత్ సేమ్ ఏ విధంగా అయితే ఫోల్డింగ్ వేసుకొని కట్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా 2 అంచులు కూడా ఒకవైపు వచ్చేలాగా క్లాత్ని అయితే ఫోల్డ్ వేసేసుకొని ఇప్పుడు దీన్ని కూడా అంబ్రెల్లా షేప్లో క్లాత్ అనేది ఇక్కడ ఫోల్డింగ్ అయితే వేసుకుందాము. చూసారు కదా, నా లెఫ్ట్ హ్యాండ్ వైపు ఉన్న క్లాత్ ఈ విధంగా ఇంకొక చివరికి వేసుకుంటే కనుక మనకి ఈ షేప్ అనేది వస్తుంది. ఇప్పుడు సేమ్ మనం పైన క్లాత్కి నడుము లూజ్ అనేది ఎంతైతే తీసుకున్నామో లైనింగ్ క్లాత్కి కూడా అంతే లూజ్ అనేది వేసేసుకుంటున్నాను. 7.5 ఇంచులు అయితే తీసుకుంటున్నాను. మనకి ఎప్పుడైనా సరే అంబ్రెల్లా కట్ ఫ్రాకులు కట్ చేసుకున్నప్పుడు ఎక్స్ట్రా మనకి ఖర్చు అనేది ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే క్లాత్ సాగుతుంది కాబట్టి
మీకు క్లాత్ అనేది సరిపోతుంది. ఇప్పుడు బాడీ పార్ట్ ఎంతైతే లెంత్ ఉందో అంత లెంత్ అనేది పైకి వదిలేసుకొని మిగిలింది మనకి ఇక్కడ క్లాత్ ఫోల్డ్ వేసుకున్న దగ్గరికి ఎక్కడి వరకు అయితే లెంత్ వచ్చిందో అంత లెంతే నేను తీసుకుంటున్నాను అనమాట. మనకి ఈ పాలిస్టర్ లైనింగ్ తీసుకున్నప్పుడు అంతకంటే లెంత్ అనేది ఎక్కువ రాదు. మనకి 46 ఇంచులు అయితే వచ్చింది. ఎందుకంటే నేను పైన కాటన్ క్లాతే కాబట్టి మనకి క్లాత్ అనేది పైకి ఉన్నా కానీ కనిపించదు కాబట్టి నేను దీనికి 46 ఇంచులు అయితే తీసుకుంటున్నాను. ఒకవేళ మీరు రా సిల్క్ కానీ లేకపోతే సాటిన్ కానీ తీసుకున్నప్పుడు మీకు లెంత్ అనేది ఇంకా కొద్దిగా ఎక్కువగా అయితే వస్తుంది. ఈ క్లాత్ ఫోల్డ్ వేసుకున్నప్పుడు అంటే ఫోల్డింగ్ వేసుకున్న తర్వాత మనకి అక్కడ కార్నర్ దగ్గర ఎంతైతే వచ్చిందో నేను అదే లెంత్ అయితే తీసుకున్నాను. ఇక్కడ మనకి ఈ 2 లేయర్స్కి కూడా క్లాత్ అనేది తక్కువ వస్తుంది. ఎప్పుడైనా సరే మనం అంబ్రెల్లా కట్ ఫ్రాక్లు కట్ చేసుకున్నప్పుడు ఈ విధంగా తక్కువ వచ్చిన క్లాత్ని నేను వేసుకొని ఇక్కడ 2 పీసులు అయితే కట్ చేసుకున్నాను. ఇవి మనం అయితే జాయింట్ అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే బాడీ పార్ట్ కోసము కాటన్ లైనింగ్ అయితే కట్ చేసుకుందాము. దానికోసం నేను 80 సెంటీమీటర్స్ లైనింగ్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఈ క్లాత్ని 4 మడతల్లాగా అయితే వేసుకున్నాను. ఒకేసారి 2 పార్ట్స్ కూడా కట్ చేసుకుంటాను. ఇప్పుడు బాడీ లెంత్ అయితే 13 ఇంచులు అయితే ఉంది. నేను ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా 14 ఇంచులు అయితే తీసుకుంటున్నాను. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ 2 కూడా ఒకేసారి అయితే కట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మనకి 2 కూడా సమానంగానే ఉంటాయి కాబట్టి చిన్నపిల్లలే కాబట్టి 2 ఒకేసారి అయితే కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు బాడీ లెంత్ అయితే మనకి 14 ఇంచులు అయితే ఉంది. మనకి రెడీ అయిన తర్వాత అయితే 13 ఇంచులు అయితే వస్తుంది. ఇప్పుడు షోల్డర్ వచ్చి నేను 6.5 ఇంచులు తీసుకున్నాను. అదేవిధంగా ఆర్మ్ డౌన్ కూడా 6.5 ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ వేసుకొని ఇవి 2 కలుపుతూ ఇక్కడ ఒక ఎల్ షేప్ అనేది వచ్చే విధంగా ఇక్కడ లైన్ అయితే వేసుకుంటున్నాను. చెస్ట్ లూజ్ అయితే 8 ఇంచులు. ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక 1.5 కానీ 2 ఇంచెస్ కానీ ఎక్స్ట్రా మనకి ఖర్చు కోసం అయితే వేసుకున్నాను. చెస్ట్ లూజ్ అయితే 30 ఇంచులు అయితే ఉంది. అయితే మనకి 7.5 ఇంచులు అయితే వస్తుంది కదా. నేను ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాను. 8 ఇంచులు అయితే ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అనేది మనకి షోల్డర్ దగ్గర షోల్డర్ విడ్త్ అనేది 3 ఇంచులు తీసుకొని ఇక్కడ 1/2 ఇంచ్ అనేది డౌన్ తీసుకున్నాను. కింద లూజ్ అయితే మనకి 30 ఇంచులు అయితే తీసుకున్నాం కదా. నడుము లూజ్ అయితే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా 8 ఇంచులకి మనకి ఇక్కడ కింద నడుము దగ్గర కూడా మార్కింగ్ వేసుకున్నాను. ఆ 1/2 ఇంచ్ ఎందుకంటే మనము బ్యాక్ పార్ట్కి కానీ ఫ్రంట్ పార్ట్కి కానీ డాట్స్ అయితే వేసుకోవడానికి. కొంచెం పెద్దవాళ్ళన్న అయితే కనుక మీకు చెస్ట్ దగ్గర లూజ్ అనేది ఎక్కువగా తీసుకోవాలి కాబట్టి క్లాత్ అనేది కొద్దిగా ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. కానీ చిన్నపిల్లలకి ఏమీ అవసరం లేదు. ఇప్పుడైతే 2 పార్ట్స్ కూడా వేరుగా చేసుకొని ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్కి అయితే నేను ఇక్కడ చంక దగ్గర క్లాత్ అనేది కొద్దిగా లోతుగా అయితే కట్ చేసుకోవడానికి ఈ విధంగా అయితే మార్కింగ్ వేసేసుకొని మనకి లోపలికి క్రాస్గా అయితే కట్ చేసుకుందాము. ఇప్పుడైతే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడైతే మనము ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ లైనింగ్ కట్ చేసుకున్నాం కదా. సేమ్ అదే విధంగా మనకి మిగిలిన క్లాత్ అయితే ఉంటుంది కదా. దాంట్లో నేను 2 బాడీ పార్ట్స్ కూడా పైన ఒరిజినల్ క్లాత్ అయితే కట్ చేసుకున్నాను. ఇప్పుడైతే హ్యాండ్స్ అయితే కట్ చేసుకుందాము. దానికోసం నేను హ్యాండ్స్ అయితే ఇట్లా 4 లేయర్స్ లాగా అయితే క్లాత్ అయితే మడత పెట్టేసుకొని ఇక్కడ మనం హ్యాండ్స్ అయితే కట్ చేసుకుందాము. నేను ఈ హ్యాండ్స్ వచ్చి ఫ్రిల్స్ అయితే తీసుకుంటున్నాను అనమాట. అంటే బుట్ట హ్యాండ్స్ అయితే కట్ చేసుకుంటున్నాను. దానికోసం మనకి హ్యాండ్ లెంత్ వచ్చి 4.5 ఇంచులు ఉంది. నేను 5.5 ఇంచులు ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా అయితే తీసుకుని ఇప్పుడు ఫ్రిల్స్ కోసం నేను 6 ఇంచులు ఎక్స్ట్రా క్లాత్ అయితే తీసుకుంటున్నాను. ఒకవేళ మీకు ఫ్రిల్స్ ఇంత అవసరం లేదు అనుకుంటే కొంచెం తగ్గించైనా తీసుకోవచ్చు. లేకపోతే ఇంకా ఫ్రిల్స్ ఎక్కువగా బుట్టలా రావాలి అనుకుంటే కొంచెం ఎక్స్ట్రా అయినా తీసుకోవచ్చు. తర్వాత ఇక్కడ ఆర్మ్ డౌన్ కోసం 2.5 ఇంచులకి డౌన్ తీసేసుకొని ఇప్పుడు ఇక్కడి నుంచి మనం ఎక్కడి వరకు అయితే ఫ్రిల్స్ కోసం మార్కింగ్ వేసుకున్నామో అక్కడి నుంచి వెళ్ళి 7.5 ఇంచులు అయితే ఉందన్నమాట. చంక లూజ్ వచ్చి అంటే 14.5 ఇంచులు ఉంది. దాంట్లో సగము 7.5 ఇంచులకి
అదేవిధంగా కింద హ్యాండ్ లూజ్ అయితే ఎంతైతే ఉంటుందో అంత. మనము ఫ్రిల్స్ కోసం ఎక్స్ట్రా క్లాత్ వదిలేసుకున్న దగ్గర నుంచి మొత్తము హ్యాండ్ లూజ్ అనేది ఈ విధంగా మార్కింగ్ అయితే వేసేసుకున్నాను. ఇప్పుడైతే ఫ్రాక్ అయితే ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. దానికోసం నేను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు నెక్ డౌన్ అయితే నేను 3 ఇంచులు అయితే తీసుకుంటున్నాను. మీకు నెక్ అనేది కొద్దిగా కిందికి కావాలంటే ఇంకొక 1/2 ఇంచ్ వరకు కిందికి తీసుకోవచ్చు, లేదనంటే ఒక 1/2 ఇంచ్ పైకైనా తీసుకోవచ్చు. మనకి బోట్ షేప్ అనేది వచ్చే విధంగా నేనైతే ఇంకో కొద్దిగా 1/2 ఇంచ్ అనేది 3.5 ఇంచులకైతే ఈ విధంగా మార్కింగ్ అయితే వేసుకున్నాను. ఎందుకంటే నాకు అది కొద్దిగా పైకి అనిపించింది కాబట్టి. దీన్నైతే మొత్తం నెక్ అనేది ఈ విధంగా మార్కింగ్ వేసేసుకొని ఇప్పుడు ఇది మనకి ఒరిజినల్ క్లాత్ ఉంటుంది కదా, దానికి రైట్ సైడ్లో లైనింగ్ వేసేసుకొని ఈ నెక్ చుట్టూ కూడా స్టిచ్ చేసుకుంటాను. ఇప్పుడు మనం ఏ విధంగా అయితే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా ఇక్కడ ఒక స్టిచ్ అయితే వేసేసుకున్నాను నేను. వేసిన తర్వాత మనకి ఈ విధంగా నెక్ అనేది కట్ చేసుకొని దీన్ని అయితే ఇప్పుడు రివర్స్లో అయితే తిప్పేసుకోవాలి. చూసారు కదా, ఈ క్లాత్ అనేది మొత్తం కూడా రివర్స్లో వేసేసుకొని మొత్తం చుట్టూ కూడా లైనింగ్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ రెండు కలిపి కూడా అన్ని జాయింట్ అయితే వేసేసుకొని ఎక్స్ట్రా క్లాత్ ఉంటే దాన్ని అయితే కట్ చేసుకున్నాను. ఇప్పుడైతే మనం బ్యాక్ పార్ట్ మార్కింగ్ అయితే వేసుకుందాము. బ్యాక్ పార్ట్ కోసం అయితే నేను ఇక్కడ 3 ఇంచులకైతే మార్కింగ్ వేసేసుకొని ఈ విధంగా రౌండ్ షేప్ అనేది తీసుకున్న తర్వాత నేను వెనుక వైపు చిన్న డ్రాప్ షేప్ అనేది వచ్చేలాగైతే వేసుకుంటున్నాను. ఇదైతే బ్యాక్ పార్ట్ కోసం అయితే నేను ఇక్కడ మార్కింగ్ అయితే వేసుకుంటున్నాను. క్లాత్ని అయితే కొద్దిగా డార్క్గా మార్కింగ్ వేసేసుకొని క్లాత్ని కొద్దిగా ప్రెస్ చేసినట్టు చేస్తే కనుక మీకు రెండు వైపులా కూడా నెక్ అనేది సమానంగా అయితే వచ్చేస్తుంది. చూసారు కదా, ఈ విధంగా అన్నమాట. ఇది క్లాత్కి రైట్ సైడ్లో వేసుకొని ఇప్పుడు ఈ నెక్ మొత్తం కూడా నేను ఇక్కడ స్టిచ్చింగ్ అయితే వేసుకుంటున్నాను. మీకు కావాలంటే పైపింగ్ కూడా చేసేసుకోవచ్చు, కాకపోతే నేను దీన్ని అయితే రివర్స్లో తిప్పేసుకోవడానికైతే నేను ఇలా అయితే స్టిచ్ చేసుకుంటున్నాను. మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో నచ్చితే కనుక ఈ వీడియోని అయితే లైక్ చేయండి. అదేవిధంగా మన వీడియోస్ అన్నీ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే నెక్ మొత్తం మనం స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ క్లాత్ అనేది కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనకి దీన్ని రివర్స్లో తిప్పేసుకున్న తర్వాత ముడతలు అయితే రాకుండా క్లాత్ అనేది అక్కడక్కడ ఈ విధంగా అయితే చిన్న చిన్నగా అయితే కట్ చేసుకోండి. ఈ విధంగా అయితే నేను మొత్తం కూడా క్లాత్ అనేది కట్ చేసుకున్న తర్వాత దీన్ని అయితే రివర్స్లో అయితే తిప్పేసుకుంటాను. మీకు కావాలనుకుంటే కనుక దీనికి కూడా పైపింగ్ అయితే వేసుకోవచ్చు, లేదనంటే మీరు బక్రం వేసుకుని అయినా కానీ స్టిచ్ చేసుకోవచ్చు. నేనైతే దీన్ని అయితే రివర్స్లోకి అయితే తిప్పేసుకుంటున్నాను. ఇది మొత్తం కూడా రివర్స్లో నీట్గా తిప్పుకున్న తర్వాత చుట్టూ కూడా పైనుంచి ఇంకొక స్టిచ్ అయితే వేసుకొని ఇప్పుడు క్లాత్ మనకి ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ కూడా జాయింట్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ మనకి బ్యాక్ డాట్స్ అయితే ఒక 1/2 ఇంచ్ వెడల్పుతోటి బ్యాక్ డాట్స్ అయితే వేసుకున్నాను. ఇప్పుడైతే మనం ఫ్రంట్ పార్ట్ అయితే ఇక్కడ నేను మార్కింగ్ వేసుకున్న విధంగా అంటే మనకి ప్రిన్సెస్ కట్ ఏ షేప్లో అయితే ఉంటుందో ఆ షేప్లో ఇక్కడ నేను మామూలుగా మార్కర్తో అయితే వేసుకున్నాను. ఎందుకంటే నేను ఈ క్లాత్ అయితే కట్ చేయకుండానే మనం ఏ విధంగా అయితే మార్కింగ్ వేసుకున్నామో మనకి ప్రిన్సెస్ కట్ షేప్ అనేది వచ్చే విధంగా నేనైతే ఇప్పుడు ఇది స్టిచ్ చేస్తాను. ఒకవేళ మీకు కావాలి అనుకుంటే కనుక ఇది క్లాత్ మనం ఏ విధంగా అయితే మార్కింగ్ వేసుకున్నామో అదే విధంగా క్లాత్ మనకి ఓపెన్ చేసేసుకొని మామూలుగా జాయింట్ అయితే వేసుకోవచ్చు. ఆ విధంగా వేసుకున్నా కానీ మీకు ప్రిన్సెస్ కట్ షేప్ అనేది తెలుస్తుంది. చిన్నపిల్లలే కాబట్టి వాళ్ళకి చెస్ట్ అనేది ఉండదు కాబట్టి
మీకు డాట్ కోసం ఎక్స్ట్రా క్లాత్ అనేది ఏమి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకు ఇలా వద్దు అని అనుకుంటే మీకు బ్యాక్ పార్ట్కి అయితే డాట్స్ ఏ విధంగా వేసుకుంటారో సేమ్ ఫ్రంట్ పార్ట్కి కూడా అదే విధంగా డాట్స్ అయితే వేసేసుకోవచ్చు. ఇదే విధంగా రెండు వైపులా కూడా నేనైతే స్టిచ్ చేసుకుంటాను. చూసారు కదా, రెండు వైపులా కూడా ఈ విధంగా మనకి ప్రిన్సెస్ కట్ షేప్ అనేది వచ్చేలాగా అయితే స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ క్లాత్ని అయితే మనకి ఈ విధంగా మధ్యలోకి ఫోల్డింగ్ అయితే వేసేసుకొని ఇక్కడ మనకి ఈ ప్రిన్సెస్ కట్ షేప్ వచ్చే విధంగా అయితే మనకి స్టిచ్ చేసుకున్నప్పుడు క్లాత్ అనేది కొద్దిగా ఎగుడు దిగుడుగా వస్తుంది. ఈ విధంగా నీట్గా అయితే కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు కూడా కలిపి ఇక్కడ షోల్డర్స్ దగ్గర అయితే జాయింట్ అయితే వేసుకుంటాను. చూసారు కదా, ఇక్కడ నేను రెండు కూడా షోల్డర్స్ దగ్గర అయితే జాయింట్ వేసేసుకున్నాను. ఇప్పుడైతే హ్యాండ్స్ అయితే ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. దానికోసం మనము బుట్ట హ్యాండ్స్ కోసం అయితే కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు కింది వైపు హ్యాండ్కి కింది వైపు ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ వెడల్పుతో క్లాత్ అయితే సన్నగా ఫోల్డ్ చేసేసుకొని ఇక్కడ స్టిచ్ అయితే చేసుకున్నాను నేను. ఇప్పుడు మనం బుట్ట హ్యాండ్స్ కోసం ఎంతైతే ఎక్స్ట్రా మార్కింగ్ అయితే వేసుకున్నాం కదా, అక్కడి నుంచి వెళ్ళి ఒకవైపు నుంచి ఇంకొక వైపుకి కూడా ఈ విధంగా మొత్తం కూడా ఫ్రిల్స్ అనేది పెట్టుకుంటూ వెళ్ళాలి. నేను ఒక 1/2 ఇంచ్ వెడల్పుతో ఫ్రిల్స్ అయితే స్టిచ్ చేసుకుంటున్నాను. మీకు కావాలంటే చిన్న చిన్న ఫ్రిల్స్ కూడా పెట్టుకోవచ్చు, లేదంటే కొద్దిగా వెడల్పుగా అయినా కానీ స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. అది మీరు వేసుకునే దాన్ని బట్టి అయితే పెట్టుకోవచ్చు. అయితే ఈ క్లాత్ కొద్దిగా మందంగా ఉంది కాబట్టి నేను దీనికి లైనింగ్ అయితే వేయట్లేదు, చిన్నపిల్లలే కాబట్టి. ఇప్పుడు మనం ఎక్కడి నుంచి అయితే పై వైపు అయితే స్టిచ్ చేసుకుంటూ వెళ్ళామో సేమ్ కింది వైపు కూడా అక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని రివర్స్లో అనమాట ఇప్పుడు ఫ్రిల్స్ అయితే పెట్టుకుంటున్నాను. మీరు ఒకవేళ ఈ క్లాత్ పల్చగా ఉన్న క్లాత్ అయితే కనుక మీరు లైనింగ్ వేసుకొని స్టిచ్ చేసుకోవాలి అనుకుంటే మీకు బుట్ట హ్యాండ్స్కి లైనింగ్ అయితే ఏ విధంగా కట్ చేసుకోవాలి, స్టిచ్ చేసుకోవాలి అనేది మన ఛానల్లో వీడియోస్ అయితే ఉన్నాయి. చూడకపోతే కనుక చూడండి. ఇప్పుడైతే ఇదే విధంగా సేమ్ రెండు హ్యాండ్స్ కూడా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇవి నేను బాడీ పార్ట్కి అయితే జాయింట్ వేసేసుకున్నాను. ఎందుకంటే నాకు ఈ వీడియో అనేది కొద్దిగా లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి నార్మల్గా మనం హ్యాండ్స్ ఏ విధంగా జాయింట్ వేసుకుంటామో అదే విధంగా అయితే ఈ హ్యాండ్స్ అయితే దీనికి జాయింట్ వేసేసుకున్నాను. తర్వాత ఇప్పుడు బాడీ పార్ట్ని మధ్యలోకి మడత పెట్టేసుకొని మనము నడుము లూజ్ అయితే 7.5 ఇంచులు అయితే తీసుకున్నాం కదా, అదే 7.5 ఇంచులు ఇక్కడ బాడీ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి కూడా మార్కింగ్ అయితే వేసేసుకోండి. సేమ్ మనకి ఫ్రంట్ పార్ట్కి ఎంతైతే వేసుకున్నామో బ్యాక్ పార్ట్కి కూడా 7.5 ఇంచుల లూజ్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు నేను కింద పార్ట్ అయితే ఇక్కడ స్టిచ్ చేసి పెట్టుకున్నాను. ఇది వచ్చి మనకి ఒక సైడ్కి అయితే పీసులు అయితే జాయింట్ వేసుకోవాల్సి వచ్చింది కదా, ఈ పీసులు అయితే నేను ఇక్కడ స్టిచ్ చేసుకున్నాను. చూసారు కదా, ఇక్కడ నేను ఈ పీస్ అయితే జాయింట్ వేసేసుకున్నాను. ఇది లైనింగ్కి కూడా సేమ్ మనకి ఒక సైడ్ పీస్ అనేది వచ్చింది కదా, ఇక్కడ మనం జాయింట్ అయితే వేసుకున్నాను. ఈ తక్కువ పడిన పీస్ని కూడా దీనికైతే జాయింట్ అయితే వేసేసుకొని ఇక్కడ క్లాత్ అయితే సన్నగా ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ చేసుకున్నాను. ఇప్పుడైతే ఫస్ట్ లైనింగ్ క్లాత్ వేసుకోండి, తర్వాత పైన ఒరిజినల్ క్లాత్ అయితే వేసుకోండి. ఇవి రెండు కూడా కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకొని మధ్యలో మార్కింగ్ అనేది వేసుకోవాలి. లైనింగ్ మనకి నడుం పార్ట్ దగ్గర ఇప్పుడైతే నేను ఎటువైపు పార్ట్ అనేది అటువైపే జాయింట్ వేసేసుకుంటున్నాను. నేను ఇంతకుముందు చూపించిన వీడియోలలో ఏంటంటే ఒక సైడ్ బాడీ పార్ట్ అయితే జాయింట్ వేసుకొని మొత్తం కూడా కింది పార్ట్ అయితే జాయింట్ వేసుకున్నాను. కానీ ఈ వీడియోలో మీకు ఈ విధంగా సపరేట్గా చూపించాలి, ఈ విధంగా కూడా వేసుకోవచ్చని నేను అయితే ఈ విధంగా అయితే దీన్ని జాయింట్ అయితే వేసేసుకుంటున్నాను. ఇప్పుడు లైనింగ్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ రెండు కూడా మధ్యలోకి ఫోల్డ్ అయితే వేసుకొని ఇట్లా మధ్యలో ఒక మార్కింగ్ అనేది వేసుకోండి, ఎందుకంటే మనం బాడీ పార్ట్ జాయింట్ వేసుకోవడానికి అయితే ఈజీగా అయితే ఉంటుంది. ఇప్పుడు ఇవి మూడింటికి కూడా మనం మధ్యలో మార్కింగ్ అయితే వేసుకున్నాం కదా, ఇవి రెండు ఈ 3 మార్కింగ్స్ను కూడా కలిసే విధంగా పెట్టుకొని ఎటువైపు క్లాత్ అనేది అటువైపే జాయింట్ వేసేసుకోండి. ఈ విధంగా వేసుకుంటే మీకు మొత్తం కూడా నడుం లూజ్ అని మనకి నడుం పార్ట్ దగ్గర సమానంగా అయితే వస్తుంది. నేను రెండు వైపులా కూడా
ఆ బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి కూడా ఈ విధంగా కింది పార్ట్ అయితే జాయింట్ వేసుకున్నాను. మనం మధ్యలో మార్కింగ్స్ అయితే ఏ విధంగా అయితే వేసుకున్నామో సేమ్ మనకి బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి కూడా అదే విధంగా వేసుకొని నడుము మొత్తం కూడా కింది పార్టు పై పార్ట్ కూడా జాయింట్ అయితే వేసేసుకొని ఇప్పుడు మనము బాడీ పార్ట్కి లూజ్ కోసం 7.5 ఇంచుల దగ్గర అయితే మార్కింగ్ అయితే వేసుకున్నాం కదా. ఇవి రెండు కలిసే విధంగా ఇప్పుడు ఈ మార్కింగ్స్ రెండు కూడా కలిసే విధంగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా సైడ్ అయితే జాయింట్ వేసేసుకోవాలి. ఇప్పుడు మనము హ్యాండ్ లూజ్ ఎంతైతే ఉందో అంత లూజ్ అనేది ఈ ఫ్రాక్ వచ్చి హ్యాండ్ లూజ్ వచ్చి 5 ఇంచులు అయితే ఉంది. అక్కడి నుంచి వెళ్ళి నడుము లూజ్ వరకు కూడా మొత్తం కూడా సైడ్ జాయింట్ అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ మనకు ఓపెన్ అయితే పెట్టుకున్నాం కదా బ్యాక్, దానికోసం క్లాత్తోనే ఒక రింగ్ లాగా అయితే ఇక్కడ స్టిచ్ చేసుకున్నాను. ఇక్కడ నేను ఒక బటన్ అయితే స్టిచ్ చేస్తాను అనమాట. మీకు ఒకవేళ అవసరం లేదనుకుంటే చిన్నగా ఉక్సు కాజా అయినా కానీ వేసుకోవచ్చు. ఇది వచ్చి మనకి ఫ్రంట్ పార్ట్ అనమాట. మొత్తం ఫ్రాక్ అయితే జాయింట్ వేసిన తర్వాత అయితే ఈ విధంగా ఉంది. నేను ఇంతకుముందు సైడ్ జాయింట్ కూడా ఏ విధంగా వేసుకోవాలనేది నేను ఇంతకుముందు చాలా వీడియోస్లో అయితే చూపించాను. అందుకే ఈ వీడియోలో అయితే నేను చూపించలేదన్నమాట, ఎందుకంటే కొద్దిగా వీడియో అనేది లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి. ఇది మొత్తం కూడా ఫ్రాక్ అనేది స్టిచ్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఉంది. నా వీడియో మీకు నచ్చినట్లయితే కనుక నా వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి.